అందరికీ నమస్తే అండి. మన మెంటల్ కృష్ణ గాడు ఉన్నాడు కదా, పోసాని గాడు. ఆడిని చూస్తేనే నవ్వుతుంది. కాకపోతే ఆడి స్పీచ్ ఉంటే ఇంకా నవ్వొచ్చిందన్నమాట. ఆడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లేదంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడాడు. ఒరే పనికి మాలేదు అని నేను ఒకటే అడుగుతాంటాను నిన్ను. మన్నించురోయ్. ఇంకా వయసులో పెద్దోడు, నేను ఇంకా అంతకన్నా నీచంగా ఉచ్చరించలేను. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి కుంటిపడుతున్నా, రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోయినా నీకేదో ఒక పదవి పడేసాడు కదా అని చెప్పేసి భజన చేస్తూ ఉన్న రాష్ట్రాన్ని సంకనాగించేటానికి ప్రయత్నం చేసేటోళ్ళు నువ్వు ఒకటివి. సో మిమ్మల్ని అందరినీ ఎదవలు అనేవి తప్పితే అంతకుమించి మేము అంతకన్నా దిగజారి ఉచ్చరించలేం కదా. సో అక్కడితో సరిపెడదాం. ఏదో మాట్లాడుతున్నావు కదా, ఏది చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకెళ్లారు, లేదంటే బస్సులో జనాలు తరలించారు అక్కడికి వెళ్ళిన తర్వాత బదులు చేశారని చెప్పేసి. సరే, ఇప్పుడు పోలవరం ఎవరైనా వెళ్తున్నారేంటారా అసలు? ఎంతవరకు వచ్చినాయి పనులు? పోలవరం అన్నాడుగా, అసెంబ్లీలో అన్నాడు కదా, 2021కి కంప్లీట్ చేస్తామన్నారు, పోయింది. 2022 అన్నారు, పోయింది. ఇప్పుడు పోలవరం ప్రస్తావన తీసుకొచ్చామనుకో, మా చేతుల్లో లేదు, కేంద్రం చేతుల్లో ఉందంటున్నారు. మీరేంది పొడిచింది మరి పోలవరం మీద? ఇప్పుడు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందిరా. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి 10,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి, అంటే తర్వాత రియంబర్స్మెంట్ చేసుకుంటారు, అది వేరే విషయం. అది ఖర్చు పెట్టి పోలవరాన్ని దాదాపు 72% కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చి ఏం పీకారు అని చెప్పేసి మనం ఏం చేసాం అసలు? రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అన్నాం. ఉన్న కాంట్రాక్టర్ని పంపించేసాం, మనకు అనుకూలంగా ఉన్నవని తీసుకొచ్చి పెట్టుకున్నాం అక్కడ. తీరా ఈరోజు ఏమైనా పని జరుగుతుందంటే పని లేదు, సచ్చింది లేదు, అక్కడ ఖాళీగా నేడుతుంది కదా. ఇంకొకటి నారా లోకేష్ గారి గురించి మాట్లాడావు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. బాగా మాట్లాడితే పీకుడు కార్యక్రమం అనేది మొదలెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి రా, పనికిమాల మొండ. బాగా గుర్తుంచుకో. బాగా ఒకసారి వెనక్కి గతంలోకి వెళ్ళి బాగా ఒకసారి మనోడు మాట్లాడిన వీడియోలు చూస్తే నీకు అర్థమవుద్ది. కొన్ని లక్షల మంది ఉన్న సభలో, కొన్ని లక్షలు కాదులే, 1-2 లక్షల మంది ఉన్న సభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ, ఇంకోటి నారా లోకేష్ గారి గురించి మాట్లాడేవరా. ఇది మాట్లాడితే పీకడానికి లేదు, పీకుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడేవు కదా. ఈ పీకుడు అనే పదవి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తే నేను పనికిమాల మొండ. కొన్ని లక్షల మంది ఉన్న ఒక సభలో, ఒక బహిరంగ సభలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఏది చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే కొన్ని టీవీ ఛానల్స్ని, ఒక మీడియాని ఉద్దేశించి నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి మాట్లాడాడు మొండ. అది గుర్తుపెట్టుకో బాగా. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక సీఎం అయ్యి ఉండి అంతమంది ప్రజానీకం కళ్ళ ముందు ఉండుంటే నిస్సిగ్గుగా ఏం పీకలేరు అని పదాలు వాడినప్పుడు, అంటే ఒక్కసారి కాదు, అది 2-3 సార్లు ఉచ్చరించాడు కదా ఆ పదాన్ని. మరి రాష్ట్ర సీఎంఏ మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నేతలు ఖచ్చితంగా మాట్లాడతారా పనికిమాలి? ఇప్పుడు వాడికి సిగ్గులేదు, హోదా మర్చిపోయాడు, హుందాతనం లేదు, అన్ని లక్షల మంది చూస్తున్నా కానీ ఇంటికి పీకలేరు, ఆ పీకలేరు అని చెప్పేసి అన్నాడు. మరి అతను మాట్లాడిందే కదా ఇక్కడ మాట్లాడేది. నువ్వెందుకు గింజుకుంటున్నావు? ఏది నా ప్రశ్నలకు ఎవడన్నా సమాధానం చెప్తాడా అంటే తలా తోకాలేని ప్రశ్నలకి జవాబులు ఉండవు ముండా. అది గుర్తుపెట్టుకో బాగా. ఒక విధి విధానాలతో ప్రశ్నలు వేస్తే దేనికన్నా సమాధానం దొరుకుతుంది. తలా తోకాలేని ప్రశ్నలు వేసి దీనికి ఎవడో సమాధానం చెప్పలేడంటే దానికి నువ్వే సమాధానం చెప్పలేవు. నువ్వు క్వశ్చన్ వేసావు కదా, దానికి ఆన్సర్ నీ దగ్గర కూడా ఉండదు. అలాంటి తలా తోకాలేని ప్రశ్నలు ఏమిటి మేము 100 వేస్తాం. సో ఏంటంటే జనానికి ఉపయోగపడి చెప్పు. సరే నీకు భజన చేసుకోరా, నీ భజన చేసుకోవడం తప్పలేదు, నీకేదో పడేసాడు కదా లాస్ట్లో, ఫ్రీగా కూర్చుంటావు శుభ్రంగానో, ప్రజల సొమ్మే కదా, ఎవడతో పోయింది, నెల జీతం తీసుకుంటావు, ఎలవెన్స్లు ఉంటాయి, కారు, ఇంటి రెంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, నీకు శుభ్రంగా అనుభవించు, ఎవడు కాదన్నాడు. అంతే తప్పితే నోరుంది కదా అని చెప్పేసి ఊరకొకలాగా మొరగమాక. అది గుర్తుపెట్టుకో బాగా. నీ స్థాయి నువ్వు ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించు. వ్యంగ్యంగా విమర్శించాలనుకుంటే నీకన్నా ఎక్కువ వ్యంగ్యంగా మేము విమర్శిస్తాం. ఆ టాలెంట్ మాకు లేక కాదు, నీకన్నా ఎక్కువ చేస్తాం రోయ్. అది గుర్తుపెట్టుకో బాగా. ఇలా అనుకుంటా పనికి మళ్ళీ